వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమేరి ఘాట్ రోడ్డుపై పెను బస్సు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయి కావడంతో పత్తి చేనులకు దూసుకెళ్లిన బస్. వివరాలు చూసుకుంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమేరి మండలం పరిధిలోని పరందోలి గ్రామ శివారులో ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఘాట్ రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి పత్తి చేనులోకి అయితే దూసుకువెళ్ళడం జరిగింది. దీన్ని గమనించినటువంటి డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే చూసుకుంటే ఈ బస్సులో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సుమారు 30 మందికి గాను గాయాలయ్యాయి. ఒక్క మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే మనం చూసుకుంటే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ ఆర్టీసీ ఏదైతే ఉందో ఈ ఆర్టీసీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అనేక మంది ఎంప్లాయీస్లు కూడా ఉంటారు. అయితే ఈ బస్సు యొక్క పర్యవేక్షించడానికి దాని యొక్క సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజన్ డిపార్ట్మెంట్స్ కానీ, మెకానికల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇలా అనేక డిపార్ట్మెంట్లు ఒక బస్సు యొక్క పరిస్థితిని పర్యవేక్షించడానికి అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్లు ఉంటారు. అయితే మనం చూసుకుంటే ప్రజలు ప్రభుత్వ యొక్క బస్సు అయితే సేఫ్టీ అని చెప్పేసి, ఎందుకంటే అందులో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వారి యొక్క అర్హతలను చూసే అక్కడ నియమించి ఉంటుంది. వీళ్ళైతే మనం సేఫ్టీగా తీసుకెళ్తారని చెప్పేసి ప్రజలు నమ్మి ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే రీసెంట్గా చేవేళ్లలో జరిగిన సంఘటన చూసుకుంటే అది కూడా ప్రభుత్వ బస్సే. సో దాన్ని చూసుకుంటే దాదాపుగా 29 మంది దాకా మరణాలు అయ్యారు. ప్రైవేట్ చూసుకుంటే ఒకరు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా వారి బస్సు యొక్క పరిస్థితులు చూసుకుంటే వాళ్ళన్నీ కూడా కరెక్ట్గానే చూసుకుంటూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఇన్ని డిపార్ట్మెంట్లు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక వ్యవస్థ పైన పెట్టినప్పుడు అయినా కూడా ఇలాంటి లోపాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు చూసుకుంటే బస్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పడం జరిగింది. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఒక బస్సు డిపో నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్లు కానీ వీటిని చూసుకోరా? అసలు మీకు ఇంక జీతాలు ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వం డబ్బుల్ని ఊకే దానదత్రం చేయడమే చేస్తుందా, లేకుంటే పరిపాలన లేకుంటే మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది పైన ఏమైనా గమనిస్తుందా లేదా? ఒకసారి మీరు చూసుకుంటే ప్రభుత్వ బస్సుల పైన ఆర్టీసీ ఎంతో కొంత డబ్బునైతే పెడతా ఉంది. అదే ఇంత డబ్బులు ఎంప్లాయీస్ చూసుకుంటే ప్రైవేట్ బస్సుల్లో ఎంప్లాయీస్కి ఒక 20,000 30,000 రూపాయలు మాత్రమే జీతాలు ఉంటాయి. అందులో 2-3 మాత్రమే పనిచేస్తారు. అయితే ఒక ఆర్టీసీ వ్యవస్థలో దాదాపుగా ఎంప్లాయీస్కి చూసుకుంటే 40,000 నుంచి 70,000 దాకా 80,000 దాకా కూడా జీతాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంత జీతాలు ఇచ్చి కూడా ప్రభుత్వాలు వాళ్ళ పనితీరును ఎందుకు గమనించట్లేదు? వ్యవస్థను ఎందుకు సరిగ్గా నడపట్లేదు? అసలు ఈ ప్రమాదాలకి గురైనటువంటి సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు? దీనికి ఎందుకు నివారణ చూసుకోవట్లేదు? అయితే ఇంకోటి చూసుకుంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం. ప్రభుత్వాలు ఆ రోడ్లను సరిగా చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వీటిపైన ప్రభుత్వాలు దృష్టి చేసి ఈ యొక్క ఏదైతే ఆర్టీసీ ప్రభుత్వ వాహనాలను సరిగ్గా మానిటర్ చేసుకుంటూ ఈ యొక్క ప్రమాదాలను తగ్గించుకొని ఇప్పటి నుంచైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీ ఉందో దీనిపైన ప్రభుత్వ పనితీరును మీ కమెంట్ రూపంలో తెలియజేయండి.